లైఫ్‌లో మన జీవితంలో జరిగే అంశాలతో పాటు రాజకీయాల్లో కూడా చాలా చాలా ఓర్పు సహనం ఉండాలి. అది లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందనేది ఇప్పుడు వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ పోతిన మహేష్ సంగతి చూస్తే ఆయన విజయవాడ వెస్ట్ నుంచి టికెట్ ఎక్స్‌పెక్ట్ చేశారు. జనసేన పార్టీ తరఫున అది రాలేదు. పవన్ కళ్యాణ్ ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మరి పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. ఆయన నేరుగా వైసీపీలోకి వెళ్ళిపోయారు. వైసీపీ కూడా ఆ సీట్ ఏమి ఇవ్వలేదు. బట్ పవన్ కళ్యాణ్ మీద ఇష్టం వచ్చినట్టు లాస్ట్‌లో వ్యాఖ్యలు చేస్తూ పవన్ కళ్యాణ్ గురించి నోటికొచ్చిందల్లా మాట్లాడుతూ జనసేన క్యాడర్‌కి కంప్లీట్‌గా అగైనెస్ట్ అయిపోయారు. ఈయన జనసేన నుంచి వైసీపీకెళ్లారా? వైసీపీ నుంచి జనసేనకి వచ్చారని కాదు. ఒక పార్టీతో మీకు సరైనటువంటి పరిస్థితి లేనప్పుడు వచ్చేయొచ్చు కానీ వెళ్ళగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. అది ఎక్కడైనా కూడా ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది కాబట్టి అటు నుంచి కూడా ఇటు వస్తారు. వాళ్ళకి కూడా ఇది వర్తిస్తది. సో అయితే ఆయన ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే భారీ ఎత్తున జనసేన పార్టీ 21/21 కొట్టడం, 2కి 2 కొట్టడం. ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే కందుల దుర్గేష్ నిజానికి రాజమండ్రి రూరల్ ప్రాంతంలో అక్కడ ఇవ్వాల్సినటువంటి టికెట్‌ని బుచ్చి చౌదరి కోసం మార్చి వేరే చోటకి ఇచ్చినటువంటి పరిస్థితి. అయినా కూడా ఆయన గెలిచాడు కందులు దుర్గేష్. ఇప్పుడు ఆయన మినిస్టర్ కూడా అయ్యారు. అంటే కాస్త ఓర్పు సహనం అనేది ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ చుట్టూ ఉంటున్న వాళ్ళకి అది ఖచ్చితంగా ల్యాక్ అవుతుంది. మీకు గతంలో జేడీ లక్ష్మీనారాయణ గావచ్చు, పవన్ కళ్యాణ్‌కి అత్యంత క్లోజ్ ఫ్రెండ్ రాజు రవితేజ గావచ్చు. వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్‌ని వదులుకోవడం వల్ల ఈరోజు అంటే తప్పేం లేదు. జేడీ లక్ష్మీనారాయణ పట్ల నాకు కంప్లీట్‌గా రెస్పెక్ట్ ఉంటది ఎప్పటికి గూడా. అందులో డౌట్ లేదు. బట్ రాజు రవితేజ లాంటి వాళ్ళు బయటికెళ్ళటం, పవన్ కళ్యాణ్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. కానీ అదే పవన్ ఈరోజు ప్రూవ్ చేసుకున్నాడు. డెఫినెట్‌లీ అంతవరకు మెచ్చుకోవచ్చు పవన్ కళ్యాణ్‌ని. సో ఇట్లాగా పోతిన మహేష్ పరిస్థితి అట్లాగా అయిపోయినటువంటి సిట్యుయేషన్. ఇంకో పక్క మహాసేన రాజేష్ చాలా చాలా కన్‌ఫ్యూజింగ్ పర్సన్. చాలా నిబద్ధత ఉంది మనిషిలో. సబ్జెక్ట్ ఉంది. ప్రజలకి ఏం గావాలంటే బడుగు బలహీన వర్గాలకి ఏం కావాలని బాగా తెలిసినటువంటి వ్యక్తి మహాసేన రాజేష్. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క అడుగు జనసేనలో ఫస్ట్‌లో వైసీపీకి సపోర్ట్ చేసి గత ఎన్నికలకు ముందు, ఆ తర్వాత జగన్ మీద విభేదించి జనసేనలో చేరడానికి ప్రయత్నం చేసి అది వర్కౌట్ అవ్వక చంద్రబాబు నాయుడు పార్టీలో జాయిన్ అయ్యి, అట్లాగే వేరే చోట టికెట్ సంపాదించుకుని ఆ టికెట్‌లో లోకల్‌గా లుకలుకలనేవి వస్తాయి. ఆ లుకలుకలకి ఈయన హర్ట్ అయిపోయి నాకు టికెటే వద్దని వదిలేసి, దానికి చంద్రబాబు కోపం వచ్చి ఆయన పట్టించుకోక ఆఖరి నిమిషంలో మేము వెళ్ళిపోతున్నాం టీడీపీలోంచి అని ప్రకటించి మళ్ళీ కొద్దిసేపటికి లేదు టీడీపీలో ఉంటాం గానీ మేము పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకం. ఉన్న వాళ్ళలో కాస్త బెటరు మాకు చంద్రబాబు, ఆ తర్వాత జగన్, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అనిపిస్తున్నారు. సో, పవన్ కళ్యాణ్ ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ, ఎస్టీలకి న్యాయం చేస్తారని మేము నమ్మట్లేదు. ఎస్సీ, ఎస్టీల విషయానికొచ్చేసరికి మహాసేన దేశ్ చాలాగా స్ట్రాంగ్ వ్యక్తి. కాస్త పర్వాలేదనిపించేటువంటి వ్యక్తి. బట్ స్టిల్ ఆ రకమైనటువంటి మీమాంస, ఆ రకమైనటువంటి కన్‌ఫ్యూజన్ అతన్ని లాస్ట్ మూమెంట్ డెసిషన్స్ పోతిన మహేష్‌దైనా, మహాసేన రాజేష్‌దైనా వీళ్ళది లాస్ట్ మినిట్ డెసిషన్స్‌లో దెబ్బతిన్నారని చెప్పుకోవచ్చు వీళ్ళు. టీడీపీలో ఉండుంటే మహాసేన రాజేష్ ఒక మంచి నాయకుడిగా ఎదిగేటువంటి ఛాన్స్ ఉండేది. బట్ అట్లా చేయడం వల్ల ఎనీవే వాళ్ళ పాత్ వాళ్ళది, వాళ్ళ ఇష్టం వాళ్ళది. అందులో ఇక పోతిన మహేష్‌తో పోల్చుకుంటే మహాసేన రాజేషే కాస్త బెటర్ పొజిషన్‌లో ఉన్నాడని నేనైతే అనుకుంటా. సో, ఇక కళ్యాణ్ దిలీప్ శంకర్ ఆయన కూడా ఒక పాయింట్‌లో పవన్ కళ్యాణ్ సపోర్ట్‌గా చాలా సంవత్సరాలు ఉండి, ఆ తర్వాత ఏదో కాస్త మిస్ అయినట్టు అనిపించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యొక్క ఆగ్రహాన్ని కూడా చొరగొన్నటువంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి. కళ్యాణ్ దిలీప్ శంకర్. బట్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే లేదు నేను అసలు మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మెగా ఫ్యామిలీలో ఏదన్నా ఇష్యూస్ వస్తేనే పర్సనల్ లెవెల్‌లో నేనే కోర్ట్‌గా లాయర్‌గా ఉండి వాదిస్తాను. అట్లాంటిది వాళ్ళకి నేనెందుకు యాంటీ ఉంటాను మీకు సరిగ్గా అర్థం కావట్లేదు మా రిలేషన్ అనేసి ఆయన వెర్షన్ ఆయనకుంది. సో, మొత్తం మీద ఈ ముగ్గురు కూడా మోస్ట్ అంటే కంపేర్డ్ చూసుకుంటే మహాసేన రాజేష్, కళ్యాణ్ దిలీప్ శంకర్, పోతిన ఈ ఆర్డర్‌లో వెరీ మచ్ టాలెంటెడ్. పరిస్థితులను అర్థం చేసుకోగలరు. యువతకి లేదా భవిష్యత్తు తరాలకి ఉపయోగపడేటువంటి మైండ్ సెట్స్ ఇవి. కానీ పొల్యూట్ అయిపోయి ఏదో పాయింట్‌లో తప్పుడడుగులు వేయడం, ఆఖరి నిమిషంలో తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు వీళ్ళని పూర్తిగా దెబ్బతీసాయనే చెప్పుకోవచ్చు. సో, మళ్ళీ ఎదుగుతారేమో, మళ్ళీ పైకి రావచ్చు. డెఫినైట్‌లీ అవి మనం ఎంకరేజ్ చేస్తాం. బట్ ఉన్న అవకాశం ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు వాళ్ళు వేస్ట్ చేసుకున్నట్టయింది. లేదా అధికార పార్టీలో ఏదన్నా ఒక పొత్తు లాంటి దాంట్లో, కూటమి దాంట్లో ఉండుంటే వాళ్ళకు మంచి పదవొచ్చి నలుగురికి ఉపయోగపడతారనేసి తప్ప వాళ్ళ పట్ల మనకేముంటది. సో, అది ఇప్పుడు విజయవాడ ప్రాంతంలో ప్రజలు చేయగలిగేవారు పోతిన మహేష్ ఉండుంటే. కళ్యాణ్ దిలీప్ శంకర్ ఉండుంటే ఈస్ట్, వెస్ట్ సైడ్ ఏదైనా చేయగలిగేవారు. మహాసేన రాజేష్ ఉండుంటే అనేక ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకి హెల్ప్ చేయగలిగి ఉండేవారు కూటమిలో ఉండుంటే. పనికొచ్చే క్యాండిడేట్‌లు వర్కౌట్ అయ్యే చోట, గెలుపున్నటువంటి చోట ఉంటే ఏంటంటే నిబద్ధత అనేది ఉపయోగపడతది ప్రజలకనేసి. సో, వీళ్ళు ముగ్గురు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏంటి వాళ్ళు ఏ రకంగా ముందుకెళ్తారనేది చూడాలి.